రాజమండ్రి వాసులను చిరుత భయపెడుతోంది. గత 9 రోజులుగా చిరుత సంచారం స్థానికులు రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. డిఎస్ఓఎస్ నేతృత్వంలో చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 4 చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. రేపటిలోగా చిరుత బోనులో చిక్కుతుందని ఆశాభావంతో ఉన్నామంటున్న అటవీ శాఖ అధికారిని భరణితో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. రాజమండ్రి ఈ దివాన్ చెరువు అభయారణ్యంలో చిరుత పులి సంచరిస్తున్నట్టుగా గమనించిన దగ్గర నుంచి కూడా డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో ఇక్కడ ఫారెస్ట్ బృందాలు ప్రత్యేకించి ఈ ప్రాంతం అంతా తిరుగుతూ దాన్ని పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు, 50 చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు, అలాగే సీసీ కెమెరాలు కూడా అది కదలికలు ఉన్న చోట ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అది రాత్రి వేళల్లోనే ట్రాప్ కెమెరాకి చిక్కుతున్న పరిస్థితి ఉంది. అయితే బోన్లకు చిక్కడం లేదు. ఇప్పుడైతే ఈ చిరుత ఎట్లా తిరుగుతుంది, ఎక్కడ తిరుగుతుంది, ఎన్ని రోజుల్లో పట్టుకోగలరు అనేది ఇప్పుడు మనతోటి జిల్లా అటవీ శాఖ అధికారిని భరణి ఉన్నారు. చెప్పండి మేడం గారు, గత 10 రోజులుగా మీరు ఈ అన్వేషణ కొనసాగిస్తున్నారు. పులి డ్రోన్ అక్కడే బోన్ దాకా వస్తుంది, చిక్కడం లేదు. ఎట్లాగే ఎన్ని రోజుల్లో పట్టుకునే అవకాశం ఉంటుంది? సో వైల్డ్ యానిమల్ బిహేవియర్ గురించి నేను చాలాసారి చెప్పాను. దానికి న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఒక ట్రస్ట్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఇప్పుడు మనం ట్రాప్ కేజ్ పెట్టాము. ట్రాప్ కేజ్ ఇస్ సంథింగ్ ఆర్టిఫిషియల్. దాన్ని మనం క్యామోఫ్లాజ్ చేస్తున్నాము. దానికి ప్రే న్యాచురల్గా ఏం తీసుకుంటుందో అదే పెడుతున్నాము. అయినా కూడా దానికి న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఇది ఇంకా ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ థింగ్, ప్రే బేస్ చాలా ఎక్కువ ఉంది. పందిలు, కుక్కలు, మంకీస్ చాలా ఎక్కువ ఉంది. సో అలా బోల్వందలు బయట ఉన్నప్పుడు దీంట్లో ఉన్న ప్రే అట్రాక్ట్ అవ్వట్లేదు. దానికి ఇట్ షుడ్ బి హంగ్రీ ఇనఫ్ ఫర్ ఇట్ టు కమ్ ఇన్ సైడ్ ద ప్రే. అదే ఇప్పుడు జరుగుతుంది. బట్ మనం రైట్ డైరెక్షన్లో ఉన్నామనేది 100% ట్రూ. బికాజ్ మనకు ఇమేజ్ కూడా షేర్ చేసాం మీడియాతో. సో లెపర్డ్ వస్తుంది దాని ట్రాక్లో, మన ట్రాప్ కేజ్ దాకా ఇట్ ఈస్ కమింగ్. ఇట్ ఈస్ ట్రయింగ్ టు పీప్ ఇన్. లోపల కూడా ఏముంది అనేది చూస్తుంది. అయినా కూడా లోపల రావట్లేదు. దట్ మీన్స్ దానికి బయట ఆహారం ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్నాయి అనేదే ఒకటి. బట్ ఒక 2-3 డేస్ వెళ్తే ఆ ప్లేస్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇప్పుడు మనం చేస్తున్నది. మనం పెట్టిన ట్రాప్ కేజు, మన లొకేషన్స్ అన్ని పర్ఫెక్ట్ అనేది ఐడెంటిఫై చేసుకున్నాం. దాని రెగ్యులర్ మానిటరింగ్కి అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో మనం ఫిక్స్ చేసాం. అది కాకుండా కెమెరా ట్రాప్స్ కూడా మనం ఫిక్స్ చేసి పెట్టాము. సో ఈ రెగ్యులర్ మానిటరింగ్ ద్వారా ఏం తెలుస్తుందంటే, ఆ ప్లేస్ని మనం డిస్టర్బ్ చేయకుండా, హ్యూమన్ స్మెల్ లోపల వెళ్ళకుండా అలానే మెయింటైన్ చేస్తే దేర్ ఇస్ హై పాసిబిలిటీ దాట్ ద యానిమల్ విల్ న్యాచురలీ కమ్ ఇన్ సైడ్ ద ట్రాప్ కేజ్. ఈ ట్రాప్ కేజ్ ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నామంటే, హ్యూమన్ ప్రొటెక్షన్ ఇస్ ద ప్రయారిటీ. మీరు చెప్తున్నలాగా హ్యూమన్ ప్రయారిటీ ఇస్ ద ప్రయారిటీ. నెక్స్ట్ అది కాకుండా మనకి యానిమల్ కూడా ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో వెంచర్ అవ్వట్లేదు. కంప్లీట్ మానిటరింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న రెసిడెన్షియల్ ఏరియాలో కూడా అది వెంచర్ అవ్వట్లేదు. దానికి మనం ఫీడ్ అనేది లోపలనే ఉన్నాయి కాబట్టి ఈ ప్రే బేస్లోనే తిరుగుతుంది. సో ట్రాప్ కేజ్ ఇస్ అ సేఫ్ మెథడ్ యానిమల్కి కూడా క్యాప్చర్ చేయడానికి. దానివల్ల ఇది ప్రిఫర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల వరకు ఇప్పటివరకు వెళ్ళలేదు అంటున్నారు, కానీ భయాందోళన చెందుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? మరింతగా ధైర్యంగా ఉండాలి. ఓకే, పబ్లిక్కి మనం చాలా అవేర్నెస్ ఆల్రెడీ స్టాఫ్ ప్రతి ఒక్క రెసిడెన్షియల్ ఏరియా కూడా వెళ్ళి చెప్పారు. ప్యాంప్లెట్స్లో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని కూడా చెప్పారు. నిన్న స్కూల్స్ దగ్గర కూడా పిల్లలకి అది ఏం చెయ్యాలి, చేయకూడదు అనేది వాళ్ళ దాకా రీచ్ అయిపోయింది. ఇప్పుడు దే ఆర్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ ఇట్. ఇంకొకటి మనం ఇప్పుడు కాన్ఫిడెన్స్కి తెలుసుకోవాల్సింది ఏమంటే, లెపర్డ్ ఇస్ అ వెరీ షై యానిమల్. ఇప్పుడు ఈ లెపర్డ్ మన రాజమండ్రి సిటీ సెంటర్కి వచ్చింది. ఎలా వచ్చిందనే చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎన్నో కిలోమీటర్స్ దాటి వచ్చి ఉంటుంది. పొలాలు ఉండొచ్చు, రెసిడెన్షియల్ ఏరియాస్ ఉండొచ్చు, అన్నీ దాటి ఇక్కడ వచ్చింది. అన్నీ దాటి వస్తే కూడా మనకి ఎక్కడి నుంచి రిపోర్టింగ్ రావట్లేదు. సో అలాంటి ఈ యానిమల్ హ్యూమన్స్ చూస్తే ఎంత షైగా ఉంది అనేది మనకు దీంట్లోనే తెలుస్తుంది. ఆటోమేటిక్గా యానిమల్ విల్ నాట్ కమ్ డైరెక్ట్లీ అటాక్ అ హ్యూమన్, అది జరగదు. బట్ అయినా మనం సేఫ్టీకి ఇంకొకటి చేసుకోవాల్సింది ఏమంటే, రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉన్న పిగ్ పాపులేషన్, మన అక్కడ చేస్తున్న వేస్ట్ డంపింగ్ అనేది కొద్దిగా తగ్గించాలి. తగ్గిస్తే ఆటోమేటిక్గా అక్కడ ప్రే పాపులేషన్ అనేది అడవిలోనే ఉంది, బయట రాకుండా మనం అది లెపర్డ్ని లోపలనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇంకా ఎన్ని ట్రాప్ కెమెరాలు మీకు పనిచేస్తున్నాయి? స్టాఫ్ ఎంతమంది టీములు దొరుకుతున్నాయి? ఈ కథ సుఖాంతం కావాలంటే ఎంత సమయం పట్టే అవకాశం? ఓకే, సో
మనకి టోటల్ 9 టీమ్స్ అరేంజ్ చేశాము. 50 స్టాఫ్ ఉన్నారు, రొటేషన్ బేసిస్లో 50 స్టాఫ్ ఉన్నారు. ఈచ్ వన్ డిఫరెంట్ డ్యూటీస్కి అలొకేట్ చేశాము. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, ఎవరికి పగ్మార్క్ ఐడెంటిఫికేషన్ బాగా వస్తుంది, ఒకరికి కెమెరా ట్రాప్లో తీయడానికి బాగా వస్తుంది. సో అలాంటి వాళ్ళ స్కిల్ బేస్లో మనం టీం అనేది డివైడ్ చేశాము. అవేర్నెస్కి సెపరేట్ టీం పెట్టాము, నైట్ పెట్రోలింగ్ సెపరేట్ టీము, పబ్లిక్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే రెస్పాండింగ్ టీమ్ అండ్ మీడియా టీమ్, ఇలా డిఫరెంట్ టీమ్స్ పెట్టాం. సో టోటల్ ఆఫ్ 9 టీమ్స్ మనకు అట్ ప్రెసెంట్ ఫంక్షనింగ్లో ఉన్నారు. అండ్ 50 మ్యాన్ పవర్ కూడా ఉన్నారు. అండ్ టెక్నికల్గా సౌండ్గా ఉండాలి అనేది మన డ్రోన్ ఆపరేటర్స్ ఉన్నారు దానికి, అండ్ వెటనరీ డాక్టర్స్ ఉన్నారు. ఎన్జిఓస్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసేది జరిగింది. అండ్ టీమ్ అనేది 24/7 ప్రయత్నం చేస్తున్నాము. వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. వీ విల్ గెట్ అ పాజిటివ్ రిజల్ట్ అనేది మనం అనుకున్నది. ఇప్పటి వరకు మానవాళికి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించలేదు. మొత్తం అభయారణ్యంలోనే ఉంది. దాని కదలికలు ఎప్పుడు కూడా ట్రాప్ కెమెరాలో చిక్కుకుంటున్నాయి. అయితే బోన్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ బోన్లో ట్రాప్ చేయడానికి మాత్రం ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పేసి భరణి చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం నుంచి.